హలో ఎవ్రీవన్. అరే ప్లేలిస్ట్లో మనము ఇంకో మీడియం క్వశ్చన్ చూద్దాము. అండ్ చెప్తున్నా, ఇది పేరుకి మాత్రమే మీడియం, బట్ చాలా ఈజీ. అండ్ అంత ఈజీ అయినా అంటే కాదు, కొంచెం ట్రికీగా ఉంటుంది. ఓకే, క్వశ్చన్ ఏమంటున్నాడు, యువర్ గివెన్ అన్ ఇంటీజర్ అరే ప్రిఫిక్స్ లైక్ ప్రెఫ్ ఆఫ్ సైజ్ అండ్ ఫైండ్ అండ్ రిటర్న్ ద అరే ఆఫ్ సైజ్ అండ్ దట్ సాటిస్ఫైస్ ఒక అరే ఇస్తున్నాడు. ఈ అరే ఏమంటున్నాడంటే ప్రెఫ్ అని అంటున్నాడు. నాకు ఇంకో అరేని రిటర్న్ చేయమంటున్నాడు. ఆ అరే పేరు ఏఆర్ఆర్ అనుకుందాము. ఈ రెండు సైజ్ ఈక్వల్ అంటే రెండు సైజ్ ఈక్వల్. ఇక్కడ ఈ అరే ఎలా ఈక్వల్ అవ్వండాలి అని అంటే, సపోజ్ ఇక్కడున్న పర్టికులర్ వాల్యూ తీసుకుంటే, అంటే ప్రిఫిక్స్ ఆఫ్ ఐలో ఉన్న కంటెంట్ ఎలా వస్తుంది అంటే, అప్పటిదాకా నువ్వేదైతే రిటర్న్ చేస్తున్నావో ఆ రిటర్న్ చేసే ప్రతి అరే ఆ పోర్షన్ దాకా, సపోజ్ ఇక్కడ ఇది 10 అనుకుంటే, లైక్ 10 వాల్యూస్ ఉన్నాయి అనుకుంటే, 10th పొజిషన్ అనుకుంటే 1 to 10 దాకా నేను అంటే నువ్వు రిటర్న్ చేసే అరేలో 1 to 10 ఎలిమెంట్స్, ప్రతి ఎలిమెంట్కి XOR ఆపరేషన్ అప్లై చేయి. అలా అప్లై చేసిన తర్వాత ఇక్కడున్న 10th పొజిషన్కి అది ఈక్వల్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు చూడు, ఇక్కడ సమ్వేర్ అరౌండ్ 4th పొజిషన్ది మాట్లాడుతుంది అనుకుంటే 1 to 4 ఎలిమెంట్స్ అంటే ABCD ఎలిమెంట్స్ XOR చేస్తే, ఇక్కడ అంటే రిటర్న్ చేసిన అరేలో 1 2 3 4 ఎలిమెంట్స్ XOR చేస్తే ఇక్కడున్న 4th ఎలిమెంట్లో, లైక్ 4th బ్లాక్లో ఉన్న ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి. సో దాని మీనింగ్ అది. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ కేసుతో చూద్దాము, క్లియర్గా అర్థమైపోయింది. ఒరిజినల్ అరే ఏమిచ్చాడు, 5 2 0 3 1, లైక్ ప్రిఫిక్స్ ఒరిజినల్ కాదు. దీని నుండి మనం ఒక ఒరిజినల్ అరేని కనిపెట్టాలి. అది ఎలా అంటే, ఇప్పుడు క్లియర్గా చూస్తే ఏఆర్ఆర్ అనేది ఒకటి రిటర్న్ చేయాలి. ఇది కూడా 5 బ్లాక్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను సమ్ డేటా ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలి అంటే, ఇక్కడ నేను ఇనీషియల్గా 5 ఉంది కాబట్టి 5 పెడుతున్నా అనుకో, లైక్ నార్మల్గా స్టార్ట్ చేయి. ఎందుకు అంటే, సపోజ్ ఇక్కడ తీసుకో, ఇది 0th పొజిషన్. 0th పొజిషన్లో డేటా కావాలి అంటే అరే 0 నుండి 0 దాకా, ఎందుకు టిల్ ఆ పాయింట్ దాకా నేను XOR ఆపరేషన్స్ చేయాలి. అలాగ చేస్తే నాకు ప్రిఫిక్స్లో ఉన్న కంటెంట్కి అది ఈక్వల్ అవ్వాలి. 0 1 2 3 అండ్ దెన్ 4. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ 5 పెడితే 0th పొజిషన్లో ఉన్న ప్రిఫిక్స్కి అరేలో ఉన్న టిల్ 0 దాకా నేను XOR చేస్తే నాకు ఇక్కడ మ్యాచ్ అయిందా, కాబట్టి 5 పెట్టా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను ఎలాంటి వాల్యూ పెట్టాలి అంటే, సచ్ దట్ ఇక్కడ 0thలో ఉన్న కంటెంట్ 1 పొజిషన్లో ఉన్న కంటెంట్ ఈక్వల్స్ టు 2 రావాలి. ఈ కంటెంట్కి ఈక్వల్ అవ్వాలి అంటే ఇక్కడ 0లో 5 పెట్టాను. సో ఏ బి వాల్యూ పెడితే సచ్ దట్ నాకు XOR చేసిన తర్వాత 2 రావాలి. ఏ బి వాల్యూ పెడితే సచ్ దట్ XOR చేసిన తర్వాత నాకు 2 రావాలి. 7 పెడితే ఇక్కడ నాకు వస్తుంది. ఒకసారి చూద్దాము. 4 2 1 అనే బైనరీ నెంబరింగ్లో 5 అనేది 101 రాసేది. అండ్ ఇక్కడ చూడు 7 అనేది ఆల్ వన్స్ కదా. ఇప్పుడు దీన్ని XOR చేద్దాం. XOR అంటే ఏంటి, అన్నీ సేమ్గా ఉంటే, లైక్ 2 సేమ్గా ఉంటే 0, ఒకటి ఆల్టర్నేటివ్గా ఉంటే మనకు వచ్చేది 1. ఇప్పుడు ఇక్కడ 0 1 0, ఇదంతా 2 అంటే 2కి ఈక్వల్ అయిందా అంటే ఇక్కడ 7 అనేది కరెక్టేనా, కాబట్టి 7 పెట్టాడు. అంటే ఇక్కడ మనం 7 పెడతాము. నెక్స్ట్ చూడు, ఇప్పుడు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ థర్డ్ది ఎలా, ఇక్కడ థర్డ్ 0 వచ్చింది అంటే ఎలా రావాలి, నేను ఒక సమ్ ఎక్స్ అనే నెంబర్ ఇక్కడ పెట్టాలి సచ్ దట్ 0 mod 1 XOR 2 ఈక్వల్స్ టు 0 రావాలి. అంటే 0thలో ఉన్న కంటెంట్ ఎంత, 5, అండ్ 1లో ఉన్న పొజిషన్లో కంటెంట్ 1. ఇక్కడ సచ్ దట్ సమ్ ఎక్స్ పెడితే అది 0 రావాలి. ఇక్కడ అంతేనా చేస్తుంది, అక్కడ ఉండే వాల్యూ ఎంత, 2. ఓకే, అంటే ఇక్కడ 2 పెడితే వస్తుంది. సిమిలర్గా నెక్స్ట్ది కూడా అంతే, ఇక్కడ 3 పెడితే సమ్ ఆఫ్ దీస్ విల్ బి 3, లైక్ XOR ఆఫ్ దోస్ విల్ బి 3. అండ్ ఇక్కడ 2 పెడితే లాస్ట్లో, విచ్ మీన్స్ ఈ అన్ని XOR చేస్తే నాకు వచ్చే వాల్యూ 1. సో ఇలా నాకు ఒక ఒరిజినల్ అరేని నువ్వు రిటర్న్ చేయాలి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకు,
కొంచెం ట్రికీగా ఉంటుంది. అంటే అలాని ఓ మీడియం లెవెల్ కూడా కాదు అది. నీకు ఎందుకు అర్థం కావట్లేదంటే అగైన్ XORలో బిట్స్లోకి ఇట్లా వెళ్తున్నావు. బట్ యా ఇక్కడ నీకు తెలియని ఒక చిన్న థింగ్ ఏంటంటే XORలో ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ ఏంటంటే సి ఏ XOR బి చేస్తే సి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఇంకోటి ఏదో తెలుసా, ఇదే XORతో ఏ XOR సి చేస్తే బి వస్తుంది, బి XOR సి చేస్తే ఏ వస్తుంది. ఓకే, ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. మనం కూడా ఈ చిన్న ప్రాపర్టీస్ని వాడుకొని ఈ మిగతా వాల్యూస్ని తెప్పిద్దాం. ఎలా? ఒక్కసారి ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. 4 2 1 సి 5 7 ఎంత 101 111. ఇప్పుడు ఇది చేస్తే ఇక్కడ 1 వస్తుంది అండ్ దెన్ ఇక్కడ 0 వస్తుంది. సో ఇది టోటల్గా 2వేనా? అంటే నా ఏ ఇప్పుడు 5 అనుకుందాం, బి ఇప్పుడు 7 అనుకుందాం, నాకు వచ్చిన సి 2. ఇప్పుడు వీటిలో కొంచెం మారుద్దాం. అంటే ఇది సరిపోయింది. ఇప్పుడు చూడు, ఏ సి చేద్దాము. అంటే ఏ 5 సి 4 2 1 సి ఎంత 2. అంటే సి ఇంతేనా? ఇప్పుడు నాకు XOR చేస్తే వచ్చి చూడు 1 1 1 బి అంటే ఇది 7ఏనా? ఆబ్వియస్లీ 7ఏ కదా. సి ఇది ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. లాస్ట్ చూద్దాము. సి బి XOR సి అంట. అంటే 7 తీసుకున్నాను అండ్ దెన్ 2 తీసుకున్నాను, దీన్ని మళ్ళీ XOR చేయి 0 1 1. ఇదంతా 5ఏనా? సి 5కేనా ఈక్వల్ అవుతుంది. అంటే ఏ సి అంటే 2 నెంబర్స్ తెలిస్తే థర్డ్ నెంబర్ నాకు ఆటోమేటిక్గా తెలిసిద్ది. ఇదే ప్రాపర్టీని మనం ఇక్కడ అప్లై చేద్దాము. ఎలా? సి 5 2 0 3 1. ఓకే, ఇనీషియల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్, ఇక్కడ దాకా XOR చేసేది ఇక్కడ ఉండే వాల్యూ ఒకటేనా? అంటే బ్లైండ్గా నేను 5 అని పెట్టచ్చా లేదా? సి దీన్ని ఏ అంటున్నా, బి సి డి ఈ అని చెప్తున్నా. ఇప్పుడు చూడు, నాకు ఇక్కడ యా ఇవి వాల్యూస్ ఇవి అనుకుందాము. సో సి ఇప్పుడు ఇక్కడ చూడు, బి వాల్యూ ఎలా వచ్చింది నాకు? సి నార్మల్గా ఇక్కడున్న వాల్యూ సి ఇది ఫైన్, క్యాపిటల్ ఏ బి సి డి ఈ అనుకుందాము. ఇప్పుడు నీకు క్లియర్గా వస్తుంది. చూడు బి వాల్యూ ఎలా వచ్చింది చూడు, క్యాపిటల్ బి నాకు ఎలా వచ్చింది? ఏ క్రాస్ బి ఏనా, లైక్ XOR బి ఏనా? ఇందక్కడ ప్రాపర్టీ నేను ఇక్కడ అప్లై చేయొచ్చా లేదా? ఎందుకు చూడు, ఇప్పుడు సింపుల్గా ఏ XOR బి అంటే నాకు వచ్చేది బి ఏనా కాదా? అంతే. నేను ఈ రెండిటిని XOR చేసి ఆ వచ్చిన రిజల్ట్ ఇక్కడ పెడతా. ఎంత? సి 7 వస్తుంది. క్లియర్? ఇప్పుడు మళ్ళా చూద్దాం, మళ్ళా ఇంకోటి చూద్దాం, క్లియర్గా చూద్దాం ఇప్పుడు. సో ఇది అయిపోయింది ఫస్ట్ది. ఇప్పుడు నాకేం కావాలి? సి కావాలి. సి క్యాపిటల్ సి ఎలా వచ్చింది నాకు ఇక్కడ? ఏ బి స్మాల్ సి ఏనా? స్మాల్ సి ఏనా? ఇప్పుడు ఇదే స్మాల్ సికి నేను ఏ బి క్యాపిటల్ సి చేస్తే నాకు సి వస్తుందా రాదా? సి అది సి సేమ్ ప్రాపర్టీ అంటే సింపుల్గా నాకు అలా వస్తుందా? అంటే అప్పటిదాకా సి ఇప్పుడు ఏంటి, అప్పటిదాకా ఉన్న కంటెంట్ కంటే ఇక్కడ రావాల్సిన కంటెంట్కి అప్పటిదాకా ఉన్న XOR ప్లస్ ప్రజెంట్ ఉన్న ఇటరేషన్కి, ప్రజెంట్ ఉన్న ఇటరేషన్ 8th వాల్యూ ఆఫ్ ప్రిఫిక్స్లో అది కంటెంట్ ఫెచ్ చేస్తాను. సి మళ్ళా చూద్దాం. ఇప్పుడు డి ఎలా వచ్చింది? ఏబిసిడిఏనా? మరి ఇప్పుడు ఆల్రెడీ సి కూడా తెలిసిపోయింది అనుకుందాం. ప్రీవియస్గా ఎంత ఇక్కడ చూడు 2 అని వచ్చింది, 2 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు స్మాల్ డి ఎలా వచ్చింది? ఏ బి సి అండ్ క్యాపిటల్ డి ఏనా? సి డి ఎలా వస్తుంది? మళ్ళా చూడు క్లియర్గా చూడు, డి ఎలా వస్తుంది?
అప్పటిదాకున్న ప్రతిదీ XOR చేసి కరెంట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఐని వాడుకోవచ్చా? ఐ ఇక్కడ దేనికి పాయింట్ చేస్తుందో అదే ఆఫ్ ఐని వాడుకుంటే ఈ మొత్తాన్ని ఇది XOR ఇది ఈ మొత్తానికి XOR అప్లై చేస్తే నాకు ఇదేరా వచ్చేది. క్లియరా కాదా? ఓకే, సేమ్ ప్రాపర్టీ. మళ్ళీ ఇంకొకసారి లాస్ట్కి చూద్దాం. ఈ ఎలా వచ్చింది నాకు? ABCDEనా? మరి ఇప్పుడు నాకు స్మాల్ ఈ ఎలా వచ్చింది? ABCD క్యాపిటల్ ఈనా? అంటే ఈకి అప్పటిదాకున్న టోటల్ XORకి అండ్ కరెంట్ ఇన్స్టెన్స్ ఆఫ్ అదే ఐ పాయింట్ చేస్తున్న డేటా. ఇప్పుడు ఈ మొత్తాన్ని XOR చేస్తే నాకు అయిపోద్దా? ఓకే, అండ్ ఇప్పుడు మరి దీన్ని డైరెక్ట్గా నేను కోడ్ రాయొచ్చు కదా. అండ్ ఇక్కడ డైరెక్ట్గా కోడ్ రాయడానికి ఇంకొక చిన్నది ఇది చూడు. ప్రతిసారి ఇక్కడ సపోజ్ ఈ ఇన్స్టెన్స్ కనబడుతుంటే 0 నుండి ఆ నెంబర్ దాకా బిఫోర్ దాకా ఒక ఫర్ లూప్ ఓపెన్ చేసి ఇక్కడంతా అప్పటిదాకా ఉన్న టోటల్ XOR కావాలి. సపోజ్ ఇక్కడ పాయింట్ చేస్తే 0 1 2 3 హోల్ మొత్తానికి XOR కావాలి. మళ్ళీ ఒక ఫర్ లూప్ రాయాలి. ఇలా కాకుండా ఒక చిన్న వేరియబుల్ తీసుకొని లైక్ XOR అనే వేరియబుల్ తీసుకొని ప్రతి ఇన్స్టెన్స్ ఆఫ్ ఐ ఉన్నప్పుడు ఆ కరెంట్ ఇన్స్టెన్స్కి టోటల్గా యాడ్ చేసుకుంటే ఒక్కొక్కటి వెళ్ళచ్చు కదా. లైక్ ప్రిఫిక్స్ ఫస్ట్ ఇటరేషన్లో ఈ XORలో ఏ ఉండిద్ది, నెక్స్ట్ నాది యాడ్ చేయడం అయిన నెక్స్ట్ సెకండ్ ఈ XORలో XOR ఇంటూ బి యాడ్ చేస్తాను. ఇప్పుడు నా అప్డేటెడ్ XORలో ఏముండిద్ది? ఏబి ఉంటుంది. ఆ నెక్స్ట్ ఇటరేషన్కి ఏబి XOR సి వాల్యూ ఉంటుంది. అర్థమవుతుందా? ఫర్ లూప్ రిడెండెంట్ చేయడానికి ఇట్లా వాడుతున్నా. మరి ఒక్కసారి దీన్ని కోడ్ చేసి చూద్దామా? ఫస్ట్ నాకేం కావాలి? ఒక ఒరిజినల్ అరే కావాలి. ఈ ఒరిజినల్ అరే లెంత్ ఎంత? ప్రిఫిక్స్ లెంత్ ఎంత ఉందో దీని లెంత్ కూడా అంతే కదా. నెక్స్ట్ ఏంటి? బ్లైండ్గా నేను ఒరిజినల్ ఆఫ్ 0లో ప్రిఫిక్స్ ఆఫ్ 0 ఉండిద్దని చెప్పచ్చా? ఫస్ట్ది కాబట్టి అంతే కదా. 0th లైక్ ప్రిఫిక్స్ ఆఫ్ 0లో రావడానికి కారణమే లైక్ అదే కదా ఒరిజినల్ వాల్యూ ఇక్కడ కూడా నాకు రెప్లికేట్ అయ్యేది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా చూడు, ఇంట్ XOR అనే డేటా తీసుకుని అంటే ఇదేంటి? అప్పటిదాకా టిల్ XOR ఫైన్ టిల్ XOR అనే అప్పటిదాకా అంటే ఇప్పుడు 8th పొజిషన్ కొంటే i-1 పొజిషన్ దాకున్న XOR డేటా అంతా నాకు ఉంటుంది. ఇనిషియల్గా అంతా ఒరిజినల్ ఆఫ్ 0నేనా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా చూడు, 1 నుండి ప్రిఫిక్స్ డాట్ లెంత్ దాకా క్లియర్ గాప్స్ వచ్చాయి. ఇప్పుడు మనకేం కావాలి? ఫస్ట్ సపోజ్ డి అనే డేటా కావాలి అని అంటే క్యాపిటల్ది లైక్ బేసిక్గా డి అనే స్మాల్ డేటా కావాలి అని అంటే అప్పటిదాకున్న ఏ బి సి టోటల్ కంటెంట్ కావాలి కదా, టోటల్ XOR కావాలి కదా, ఇంటూ టోటల్ XOR ఇంటూ క్యాపిటల్ డి. అదే కదా మనం ఇందాక చూసింది. ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ ఆఫ్ డేటా కావాలి అని అంటే అప్పటిదాకా ప్రీవియస్గా ఉన్న డేటా ప్లస్ ఒరిజినల్ అరేలో కరెంట్ పాయింట్ చేస్తున్న డేటా, అంతేనా? ఇప్పుడు నేను అదే పాయింట్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఏంటి? అప్పటిదాకా ఉన్న టిల్ XOR ఇక్కడ ఏబిసిని నెక్స్ట్ స్మాల్ ఏబిసి డిని టిల్ XORలో ఉందని అజంప్షన్ చేసుకుంటున్నా. అండ్ దాంతోపాటు ప్రెజెంట్ ఉన్న ఐ యొక్క కంటెంట్ని ఎందులో పెడుతున్నా? ఒరిజినల్ ఆఫ్ ఐలో పెడుతున్నా. వన్స్ ఇది అయిపోగానే నేనేం చేయాలి చూడు, ఇప్పుడు వన్స్ ఇది అయిపోగానే నాకు డి వస్తుందా? డి వస్తుంది కదా. ఆ డి ఎందులో ఉండిద్ది? ఒరిజినల్ దాంట్లోనేనా. నెక్స్ట్ ఏంటి? ఈని కనిపెట్టాలి. స్మాల్ ఈకి ఏంటి? ఏబిసిడి అండ్ క్యాపిటల్ ఈనా అంటే అప్పటిదాకున్న XOR కావాలి. ఇప్పుడు ఏంటి? ఇందాకడ టిల్ XOR అనే దాంట్లో ఏబిసి ఉంది. ఇప్పుడు ఏంటి? నెక్స్ట్ ఇటరేషన్కి నాకు ఈ డి ఉన్న కంటెంట్ కూడా కావాలిగా. ఇప్పుడు డి ఎందులో ఉంది? డి ప్రెజెంట్ ఉన్న ఒరిజినల్ ఆఫ్ ఐలో ఉంది. అంటే నేను ఇప్పటిదాకున్న XOR వాట్ ఎవర్ ఏబిసిని
జార్ ఇంటూ ఇప్పుడున్న డీలో యొక్క కంటెంట్ని ఫెచ్ చేస్తే ఇది జార్లో పెడితే నెక్స్ట్ ఇటరేషన్కి నాకు అది ఏబిసిడి కింద మారిపోయిందా అంటే ఇక్కడ అదే ఇంప్లిమెంట్ చేస్తున్నా చూడు ఇక్కడ నెక్స్ట్ లైన్లో టిల్ జార్లో నేనేం పెడతాను అంటే టిల్ జార్లో ఉన్న కంటెంట్కి ఇప్పుడు ప్రజెంట్ నాకు ఫెచ్ చేసిన ఐ యొక్క డేటాని పెడుతున్నా అండ్ వన్స్ ఇదంతా అయిపోగానే నాకు ఒరిజినల్ అరే లైక్ కంటెంట్ వచ్చేసిద్దా అండ్ దీన్ని రిటర్న్ చేస్తున్నా ఒక్కసారి సబ్మిట్ చేద్దాం సి ఇనిషియల్ టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయినాయి అండ్ ఒకసారి సబ్మిట్ చేద్దాము యాక్సెప్టెడ్ సి ప్రాపర్గా చెప్పు జార్ యొక్క ప్రాపర్టీ ఏ XOR B ఈక్వల్స్ టు సిని ఏ రెండు తెలిసినా మూడోది కనిపెట్టచ్చు అని అని కాక లైక్ అది తెలియడం కాకపోతే ఈ క్వశ్చన్ అసలు ఏమన్నా ఉందా అది తెలిస్తే అదే కదా మెయిన్ పాయింట్ అది నీకు ఇప్పటిదాకా తెలియదు కాబట్టి ఓకే అది తెలిసిన తర్వాత అసలు క్వశ్చన్ ఏమన్నా ఉందా పేరుకే మీడియం సి చాలా వరకు ఇంతే ఉంటాయి లీడ్ కోడ్లో జస్ట్ నీకు ఒక మిత్ అనమాట సి అలానే అన్ని అంటలా కొన్ని ఉంటాయి ఎట్లా అంటే పేరుకే మీడియం ట్యాగ్ అబ్బా మనం చేయలేమేమో ఇట్లా ఉంటాయి బట్ చాలా వరకు ఈజీగానే ఉంటాయి ఓకే అండ్ యా ఇక్కడ డైరెక్ట్గా ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చు ఇక్కడ జార్ పెట్టేద్దాము అండ్ మళ్ళీ ఒకసారి సబ్మిట్ లైక్ యా కోడ్లో ఎలాంటి చేంజ్ లేదు బట్ ఆ చిన్న చిన్న స్టేట్మెంట్స్ని మనం కంప్రెస్ చేసాం అంతే సి ఓకే మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత సి టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి ఇక్కడ ఓకే డిక్లరేషన్ ఓకే కాన్స్టెంట్ లోపల ఏమైనా చేంజెస్ ఎఫెక్ట్ అవుతున్నాయా బ్రేక్ అవుతుందా ఏమీ కావట్లా ఎప్పటిదాకా రన్ అవుతుంది 1 నుండి ప్రిఫిక్స్ లెంత్ దాకా అంటే n-1 టైమ్స్ ఇయరే రన్ అవుతుంది ఎలిమెంట్స్ బేసిస్ మీద 4 అల్గోరిథం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా అస్సలు లేదు అంటే బ్లైండ్గా ఎవ్రీ కేస్ n-1 నేనా అంటే దీన్ని నేను n అని రాయొచ్చా కాన్స్టెంట్ లైక్ అప్రాక్సిమేషన్ కాబట్టి అంటే ఎవ్రీ కేస్ ఎంతో చేస్తున్నావు అదే ఇక్కడ టిల్ XOR అనేది కాకుండా ప్రతిసారి ఒక ఫర్ లూప్ వాడేసి వన్స్ ఈ కోడ్ అయిపోయింది ఇక్కడ ఈ పర్టికులర్ది తీసుకొని ప్రతిసారి ఒక ఫర్ లూప్ 0 నుండి లైక్ I దాకా చెక్ చేసి ఇప్పుడేంటి XOR ఈక్వల్స్ టు ఒరిజినల్ ఆఫ్ I అనేది రాయాలి లైక్ ఇక్కడ ప్రతిసారి XORని కొత్తగా మనము ఇనిషియలైజ్ చేస్తూ ఉండాలి అప్పుడే సి దాని రీప్లేస్మెంటే కదా ఇది మరి ఇలా చేస్తే ఏంటి ప్రతిసారి నేను I-1 లైక్ I0 అయితే 1 అండ్ దెన్ ఇక్కడ 2 3 టైమ్స్ నెక్స్ట్ ఈ ఫర్ లూప్ 4 టైమ్స్ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అయినా n² టైమ్స్ చేస్తున్నాం ధోని అల్గోరిథం కరెక్ట్ అయినా బట్ అది n² టైమ్స్ చేయాల్సి వస్తుంది ఇలా ప్రాపర్గా ఆలోచించడం వల్ల కోడ్ని అర్థం చేసుకోవడం వల్ల డైరెక్ట్గా n² నుండి nకు తీసుకొచ్చాం ఓకే అండ్ కమింగ్ టు ద స్పేస్ కాంప్లెక్సిటీ సి స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత n అని చెప్పనా ఎందుకు చెప్పకూడదు సి వాడు అడిగిందే ఒక అరేని రిటర్న్ చేయమని మనం ఒరిజినల్ అరేని కొంచెం ట్యాంపర్ చేసినా కానీ అసలు మన డేటా అంతా మారిపోయింది అంటే డెఫినెట్గా ఇది వర్స్ట్ కదా మనకి మినిమం ఒక అరే కావాలి కాబట్టి దీన్ని మనం ఎక్స్ట్రా స్పేస్ కింద కన్సిడర్ చేయము సో ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా కాన్స్టెంట్ ఓకే యాజ్ యూజువల్గా పైథాన్లో కూడా ఎలా రాయాలో చూద్దాము సి ఎలాంటి చేంజ్ లేదు ఒక అరేని క్రియేట్ చేసాము ఇనిషియల్గానే 0 పెట్టుకున్నాం అండ్ దెన్ ప్రీఫిక్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అండ్ జార్లో కూడా పెట్టేసాము అదే ఫస్ట్ ఎలిమెంట్ దెన్ 1 నుండి అరే లెంత్ దాకా రన్ చేస్తున్నాము ఈచ్ టైం అప్పటిదాకున్న జార్ని ఇప్పుడు నాకున్న క్యాపిటల్ వాల్యూస్తో లైక్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి క్యాపిటల్ తో మనం వచ్చేస్తున్నాము దాన్ని ఒరిజినల్ అరేలో రిటర్న్ చేయాల్సిన అరేలో ఆ పర్టికులర్ పొజిషన్లో పెడుతున్నాం సపోజ్ స్మాల్ డీకి కన్వర్ట్ చేయాలి అని అంటే ఏ బి సి అండ్ క్యాపిటల్ డీని వాడుకుంటున్నాం అంతే కదా అండ్ దెన్ ఆ టిల్ XORని ఇప్పుడున్న డీతో కూడా అపెండ్ చేస్తున్నాము లైక్ దాన్ని కూడా XOR చేసి నేను పెడుతున్నా అండ్ దెన్ ఒరిజినల్ అరేని రిటర్న్ చేసేస్తున్నాము ఒకసారి దీన్ని రన్ చేద్దాము see okay so yeah that's it for this video thank you